హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడ్డ ఏడాది కాలంలో ఆయన మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ సంతృప్తి పరచలేకపోవచ్చు. చెప్పిన పథకాలన్నింటినీ అమలు చేయలేకపోవచ్చు. ఆ కారణంగా వ్యతిరేకత ప్రజల్లో ఉండొచ్చు. వ్యతిరేకత ఉంటుంది కూడా. చెప్పిన పథకాలను అమలు చేయలేదనో, లేకపోతే అన్ని వర్గాలని సాటిస్ఫై చేసే స్థాయిలో పాలన జరగలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉండడం చాలా సహజం. విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన అంశం కావచ్చు, వాలంటీర్లకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే రైతు భరోసాకు సంబంధించిన అంశం కావచ్చు, అమ్మ ఒడికి సంబంధించిన అంశం కావచ్చు, ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వం చెప్పిన దానికి, చేసిన దానికి పొంతన లేకపోవడం అనేది ప్రజల్లో కాస్త అసంతృప్తిని తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ ప్రభుత్వంగా కూటమి సర్కారు అమరావతి విషయంలో చాలా ఫామ్గా ముందుకెళ్తున్నామని చెప్తోంది. అమరావతికి కేంద్ర ప్రభుత్వం అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తోందని చెప్తోంది. అమరావతికి కేంద్ర ప్రభుత్వం కారణంగానే భారీగా అప్పులు వస్తున్నాయని చెప్తోంది. అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి, అమరావతిలో అటువంటి సంస్థలు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది అని చెప్తూ వస్తోంది. సో కేంద్ర ప్రభుత్వం సహకారం మాకు చాలా సంపూర్ణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాం అంటూ పదే పదే చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో చాలా జరగబోతున్నాయి, చాలా కంపెనీలు వస్తున్నాయి, చాలా పెట్టుబడులు వచ్చాయనే మాట కూడా ప్రభుత్వం పదే పదే మాట్లాడుతోంది. సో రకరకాల వర్గాల్లో అసంతృప్తి ఉండడం సహజం. కూటమిలోని పార్టీల్లో నాయకుల్లో అసంతృప్తి ఉండడం సహజం. తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ క్యాడర్లో అసంతృప్తి ఎంతో కొంత ఉండడం సహజం. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, ఎమ్మెల్యేల్లో కూడా ఎంతో కొంత అసంతృప్తి ఉండడం సహజం. కానీ తెలుగుదేశం పార్టీ రావాలని, తెలుగుదేశం పార్టీ రాకపోతే రాష్ట్రం ఏమైపోతుందనని, ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీ రాకపోతే తన సామాజిక వర్గం ఏమైపోతుందనని ఆందోళన గడిచిన ఎన్నికల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. గత వైసీపీ సర్కారు ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడింది. మేము ఎవరిని టార్గెట్ చేయలేదు, సామాజిక వర్గాన్ని టార్గెట్గా మేము రాజధానిపై నిర్ణయం తీసుకోలేదు, సామాజిక వర్గం పైన కోపంతో మేము మంత్రివర్గంలో ఎవరిని లేకుండా చేయలేదు, ఇటువంటి మాటలు వైసీపీ నాయకులు మాట్లాడుండొచ్చు. కానీ ఆ సామాజిక వర్గాన్ని కార్నర్ చేసింది, ఆ సామాజిక వర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసింది అనే దానికి సంబంధించి అనేక ఉదాహరణలు గడిచిన ప్రభుత్వంలో చూశాం. ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా లేని క్యాబినెట్ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి రెండో విడత క్యాబినెట్. సో ఆయన క్యాబినెట్లో ఏ ఒక్కరికి కూడా ఆ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించలేదు. అమరావతి రాజధానిని విడగొట్టాలనో, అమరావతిని మూడుగా చేయాలనే ఆలోచన రావడం వెనక్కి కూడా అక్కడ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి, వాళ్ళు ఫైనాన్షియల్గా బలపడొద్దు కాబట్టి, అక్కడ రాజధాని ఉంటే వాళ్ళకి ఎక్కువగా ఆర్థికంగా లాభం జరుగుతుంది కాబట్టి, ఆ కారణంతో రాజధానిని మూడుగా చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశారు అంటే మిగతా ప్రజలంతా నమ్మారో లేదో కానీ ఆ సామాజిక వర్గం బలంగా నమ్మింది. సో అక్కడ అమరావతి అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టకపోవడం, అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని తమ ప్రయారిటీగా గత ప్రభుత్వం చెప్పకపోవడం కూడా సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైంది. సో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కార్యక్రమాల వల్ల సామాజిక వర్గం టార్గెట్ అవుతోంది, సామాజిక వర్గం ఉనికిని లేకుండా చేయాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని భావించిన ఆ మొత్తం సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు, ముఖ్యులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా గడిచిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడ్డారు. అన్ని రకాలుగా ఆర్థికంగా కష్టపడ్డారు. 2-3 నెలల పాటు ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి క్యాంపెయిన్ చేసి కూటమి సర్కారు విజయంలో కీలకంగా పనిచేశారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సామాజిక వర్గం ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఉంది. రాష్ట్రంలో, దేశంలో రకరకాల వ్యాపారాల్లో పేరు ప్రతిష్టలు, డబ్బులు సంపాదించిన సామాజిక వర్గం అది. సో అటువంటి సామాజిక వర్గం బ్యాకప్తో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను కూడా సాటిస్ఫై చేయలేకపోతుందా? వాళ్ళు కూడా ప్రభుత్వం పైన అసంతృప్తిగా ఉన్నారా? ఇందుకోసమో మనం ప్రభుత్వం తీసుకొచ్చింది అని లోపల మదన పడుతున్నారా? గుంటూరు జిల్లాకు సంబంధించిన సామాజిక వర్గం నేతల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది అంటూ గతంలో నేను మాట్లాడాను. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిని అడిగిన విషయం చెప్తారు. గుంటూరు జిల్లా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు తీవ్రమైన అసంతృప్తి ప్రస్తుత ప్రభుత్వం పైన కనపడుతోంది. లోపల రగిలిపోతున్నారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు. తాజాగా కొంతమంది బయటికే మాట్లాడుతున్నారు. గడిచిన 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చిన, అనేక ఉపన్యాసాలు ఇస్తూ వచ్చిన, అనేక పుస్తకాలు రాస్తూ వచ్చిన వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఆయన ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. సో ఆయనకు రైతు నాయకుడిగా పేరుంది. అటువంటి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రస్తుత సర్కారు తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆ మాటకొస్తే వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల కంటే
బలంగా పదునైన విమర్శల్ని ప్రభుత్వంపై చేస్తున్నారు ఆయన. అమరావతి నిర్మాణం మొదలు కాకముందే అక్కడే ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ 40,000 ఎకరాల భూసేకరణ ఎలా చేస్తారు, దయచేసి భూములు ఇవ్వకండి అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో వైసీపీని ఓడించండి అంటూ క్యాంపెయిన్ చేసిన వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రస్తుతం చంద్రబాబు సర్కారు చేస్తున్న అదనపు భూసేకరణను వ్యతిరేకించండి, భూములు ఇవ్వకండి అని చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి అనేక మీటింగ్లు అటెండ్ అవుతూ వస్తున్నారు. ప్రభుత్వం తీరుని తప్పుపడుతున్నారు. ఈవెన్ అమరావతికి సంబంధించిన నిర్మాణం అంశంపైన అమరావతి రాజధానిగా డెవలప్ చేసే అంశంలో ప్రభుత్వం పోతున్న దారిని కూడా ఆయన తప్పుపడుతున్నారు. ప్రభుత్వం సరైన దిశలో వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు తాను ఏది పట్టుకుంటే దాని చుట్టూనే తిరుగుతుంటారు, దానివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. అంతేకాదు ఏబి వెంకటేశ్వరరావు గడిచిన 5 ఏళ్ల కాలంలో కేవలం సామాజిక వర్గం కారణంగానే తాను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని కాబట్టే నన్ను టార్గెట్ చేసింది జగన్ సర్కారు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అంటూ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు ఆయన. జగన్మోహన్ రెడ్డికి ఒక శత్రువుగా గడిచిన 5 ఏళ్ళు ఆయన్ని చూస్తూ వచ్చాం. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆయన్ని వేధించింది లాంటి ఇంప్రెషన్కి ప్రజల్లో కూడా మద్దతు ఉంది. సో అటువంటి ఏబి వెంకటేశ్వరరావు కూడా ప్రస్తుత సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల్ని తప్పుపడుతూ వస్తున్నారు. ఏబి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ సర్కారు చేపట్టబోతున్న బనకచెర్ల ప్రాజెక్టు ఒక పనికిమాలిన ప్రాజెక్టు అని చెప్తున్నారు. బనకచెర్ల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఇంకా ఇబ్బందులు పడబోతుంది అని చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు అసలు సాధ్యమయ్యేదే కాదు అని చెప్తున్నారు. 50,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాజెక్టుగా నిర్మించాలని భావించిన పోలవరం ప్రాజెక్టే దశాబ్ద కాలమైన పూర్తి కాని పరిస్థితులుంటే 80,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనాతో మనం గోదావరి జలాలని తుంగభద్ర బేసిన్కి తీసుకుపోవాలని చేస్తున్న ఆలోచన ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించేది కాదు, ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేది కాదు అనేది ఏబీవీ చేస్తున్న వాదన. కొంతమంది సాగునీటి రంగ నిపుణులతో కలిసి ఆయన ఓపెన్గానే మీడియా ముందు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. బనకచెర్ల ఆలోచనని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులు వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారు, ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు అంటూ చంద్రబాబు నాయుడు గతంలో ప్రాజెక్టుల బాట పేరుతో రాష్ట్రం అంతా తిరిగారు ప్రాంతాల వారీగా. సో ఇప్పుడు ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, ప్రాజెక్టులు ఏమైనా పట్టించుకుంటున్నారా, ఆ ప్రాజెక్టులపైన ప్రభుత్వం ఆలోచన ఏంటో కూడా చెప్పాలని ఏబీవీ డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమున్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంతవరకు పూర్తయ్యాయి, ఎప్పటికి పూర్తవుతాయి, వాటికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, ఒక యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పండి, ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ ఏబీవీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు పోయి తెలుగుదేశం సర్కారు రావాలని కోరుకున్న ఏబీవీ కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సర్కారు వెళ్తున్న దారి సరైనది కాదు అని ఓపెన్గానే మాట్లాడుతూ వస్తున్నారు. ఫామాయిల్ రైతుల కష్టాలను ప్రభుత్వం అడ్రస్ చేయలేకపోతుంది అని చెప్తున్నారు. రైతులకు సంబంధించిన అనేక కష్టాలని ప్రభుత్వం అడ్రస్ చేయలేకపోతుంది అని చెప్తున్నారు. ఇది కాకుండా అమరావతి ప్రాంతానికి సంబంధించి అమరావతి అభివృద్ధి కోసం అమరావతిని సింగిల్ రాజధానిగా ఉంచాలి అంటూ ఆందోళన చేసిన ఆ ప్రాంతానికి సంబంధించిన జేఏసీకి సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు కూడా ఇప్పుడు సర్కారు చేపడుతున్న కార్యక్రమాల పట్ల సంతోషంగా లేరు. చివరి ఏడాది ఎన్నికల ఏడాది అవుతుంది, మొదటి ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో అమరావతిలో మనం ఏం చేశాము అంటే చేసిందేమీ లేదు కదా, ఏం కనపడట్లేదు కదా అనేది అమరావతి ప్రాంతానికి సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తల ఆందోళనగా కనపడుతోంది. అమరావతి ఇది అని చూపించడానికి ఎవరైనా తీసుకొస్తే కరకట్ట రోడ్డు నుంచి తీసుకెళ్ళాలి. ఆ కరకట్ట రోడ్డును కూడా ఏడాది కాలంలో మనం కనీసం పూర్తి చేయలేకపోయాం. ఆ ఇరుకు రోడ్డులో తీసుకెళ్ళి ఇది రాజధాని అని ఇన్వెస్టర్లకి ఏ రకంగా మనం చూపించగలుగుతాం? ఈ ఏడాది కాలంలో మనం చేసింది కేవలం కంప చెట్లు కొట్టడం మాత్రమేనా? భాస్కర్ గతంలో అక్కడ సిఆర్డీఏ కమిషనర్గా ఉన్నారు, ఆయన అసలు ఎందుకు తొలగించారు? ఆయనకి దానిపైన నాలెడ్జ్ ఉంది, సిఆర్డీఏ పరిధిలో గతంలో పనిచేశారు. సో యాక్టివ్గా పనిచేస్తున్న అటువంటి ఒక అధికారిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనే అసంతృప్తి, ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్లో అమరావతి ప్రాంతంలో కనపడుతుంది. సో ఈ రకంగా సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, లేకపోతే సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖులు, సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా ప్రభుత్వం వెళ్తున్న తీరుపైన, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపైన అసంతృప్తిగా ఉన్నట్లు నేను చెప్పడం కాదు, ఓపెన్గా వాళ్ళే మీడియా సమావేశాలు పెట్టి మరీ చెప్తున్నారు. సో వాళ్ళ వాదన, వాళ్ళ ఘోష ప్రభుత్వం వింటుందా లేదా చూడాలి.